ఈరోజు రామాయపేట మున్సిపాలిటీలో రామంపేటకు మున్సిపల్ సంబంధించి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినామో ఈరోజు మా గౌరవనీయులు మైనంపల్లి రోహిత్ రావు గారు మరియు మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు శుభసూచకంగా ఉందని మన రామంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ అందరం అన్ని పార్టీల వారు ఆ భగవంతుని ప్రార్థిస్తూ బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం చేసుకొని రామంపేట అన్ని వార్డులోనూ అభివృద్ధి చేసుకుంది. రామంపేటను ఆదర్శ రామంపేటగా మార్చుదాము, తీర్చిదిద్దామనే సంకల్పంతో అంతా 12 మంది కౌన్సిలర్లు ఏదైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళ సేవలు రామంపేట ప్రజానికానికి బ్రహ్మాండంగా అంతాయని చెప్పి కోరుకుంటూ ఈ సభా ప్రాంగణంలో మా రామంపేట మున్సిపాలిటీ ఒక దేవాలయంగా భావిస్తూ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజలకు పారిశుద్ధంగా సేవలు అందిస్తూ రామంపేట మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే మా గౌరవనీయులు పెద్దలు మైనంపల్లి రోహిత్ రావు గారు మరియు మైనంపల్లి హనుమంతన్న గారు రామంపేట మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే సత్తా ఏదైతే యువ నాయకులకు ఉన్నదని చెప్పడం జరిగింది. అదే మాట తప్పకుండా మడప తిప్పకుండా ఖచ్చితంగా మా యొక్క వారి ఆదేశాలకు మీరు నడుస్తూ ప్రజలందరికీ బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ మన రామంపేట అభివృద్ధికి ఏదైతే నిధులు అధికంగా తెచ్చి 12 వార్డులను సుందరవందనంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి రామంపేట ప్రజలందరూ గమనిస్తూ ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని పార్టీల వారు సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉందో ఈరోజు బాధ్యతలు చేపట్టి ఇప్పటి నుంచి మన ఈరోజు శుభసూచకం మంచి రోజు ఉన్నందున ప్రజాసేవకు అంకితమై 12 మంది కౌన్సిలర్లు ప్రజాసేవకులుగా ఉంటూ ప్రతి వార్డు బస్తీ బాటగా ఏర్పాటు చేసుకొని ఒక విధి విధానం తయారు చేసుకొని దానికి ఏదైతే లోపాలు ఉన్నాయో ఏ శాఖల నుంచి ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు తెలుసుకొని అన్ని వార్డులు కలియ తిరుగుతూ రామంపేట పట్టణాన్ని సుందరవంగా తీర్చిదిద్దామని చెప్పి కోరదండి. జై కాంగ్రెస్.